morning, all of you. Today, good morning, all of you. Today, I would like to explain the sixth unit. Already previously discussing about sixth unit. What is sixth unit? Sixth unit అంటే industrial application of ND ND industrial applications of ND. So, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ ఎన్డిఈ. సో దీనికన్నా ముందు మనం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి రివిజన్ చేద్దాం. సో మనం ప్రీవియస్ సెక్షన్స్లో ఫస్ట్ కొన్ని నాన్ టెస్టివ్ టెస్టింగ్స్ గురించి మనం మాట్లాడాం. సో అవి ఏంటంటే నాన్ టెస్టివ్ టెస్టింగ్స్ గురించి మనం మాట్లాడాం. అవి ఏంటంటే ఫస్ట్ విజువల్ ఇన్స్పెక్షన్, and visual inspection method, liquid penetrant method, magnetic particle testing method, and ultrasonic testing method, eddy current testing method, and also radiography నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రఫీ టెస్టింగ్ మెథడ్. సో ఇన్ దిస్ ప్రీవియస్ లెసన్స్లో మనం విజువల్ ఇన్స్పెక్షన్ గురించి తెలుసుకుందాం, లిక్విడ్ పెనిట్రెంట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం, అండ్ మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్ గురించి తెలుసుకుందాం, అండ్ అల్ట్రాసోనిక్ టెస్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎడ్డీ కరెంట్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం, రేడియోగ్రఫీ టెస్టింగ్ గురించి మాట్లాడుకున్నాం, ఇన్ఫ్రో థర్మో టెస్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ కూడా మనం దేనికి యూజ్ చేస్తున్నాం రా అని అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్స్లో కెన్ ఫైండ్ అవుట్ ది డిఫెక్ట్స్. సో ఇవన్నీ కూడా కెన్ యూజ్డ్ ఇన్ NDE. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా ఎందుట్లో యూజ్ చేస్తున్నామంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్స్లో మనం యూజ్ చేస్తున్నామని ప్రీవియస్ సెషన్స్లో మనం మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ ఏంట్రా అంటే మెథడ్స్ హౌ టు ఫైండ్ అవుట్ ది డిఫెక్ట్స్ ఆఫ్ ది క్రాక్స్ ఆఫ్ వేరియస్ పార్టికల్ టెస్టింగ్స్ అంటే వేరియస్ మెథడ్ అంటే ఒక్కొక్కటి కూడా డిఫరెంట్ వేరియేషన్స్లో డిఫరెంట్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఒక్కొక్క దానికి కూడా. సో ఇవన్నీ దేంట్లో యూజ్ చేస్తున్నాం అంటే కెన్ ఫైండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. అసలు నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం కనుక ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే
సో ఇది we can be find out the మెటీరియల్. సో చూసింగ్ మెటీరియల్ మనకి ఏవైతే చూస్ చేసుకున్నామో చూసింగ్ మెటీరియల్ డిఫెక్ట్స్. సో కెన్ ఫైండ్ అవుట్ ది చూసింగ్ మెటీరియల్ డిఫెక్ట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది మనం యూజ్ అవుతుంది. సో ఈ నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్స్ని యూజ్ చేసి మనం ఎన్ని విధాలుగా మనం అదే అంటే ఈ నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్స్ ఈ నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ మనకు కావాలనుకుంటే ఇవన్నీ మెథడ్స్ మనకు కావాలి. ఇవన్నీ మెథడ్స్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం? కెన్ ఫైండ్ అవుట్ ది మెటీరియల్ డిఫెక్ట్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మెటీరియల్ డిఫెక్ట్స్ని మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు సో ఇవన్నీ మనం ఎందుకు మెటీరియల్ డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ మెటీరియల్ అన్నీ ఎక్కడ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది సో మనం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో మనం మాట్లాడుతాం. ఎందుకులో మనం మాట్లాడుతున్నాం అంటే లైక్ ఇండస్ట్రియల్. సో ఇక్కడే యూజ్ చేస్తున్న నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్స్ అంటే మనం ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయం. సో ఎందుకంటే ఇవన్నీ సెన్సిటివ్ ఆపరేషన్స్ అంటే మనం డిఫెక్ట్స్ అంటే లైక్ సో డిస్మాండిల్ చేయకుండా మనం ఈ మెథడ్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో డిస్మాండిల్ చేస్తే కనుక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో లైక్ మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనం ఏ విధంగా అయితే మెటీరియల్ అని మనం డిడక్ట్ చేస్తున్నామో సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనం ఏ విధంగా అయితే మనం అంతా డిస్మాండిల్ చేసి అక్కడ స్ట్రెంత్ ఎక్కడ ఉన్నది లేదా ఎలంగేషన్స్ ఎక్కడ ఉన్నది ఏ విధంగా ఉన్నది అనేది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనం ఏదైతే ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్స్లో మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ కూడా ఇవన్నీ సో ఇవన్నీ కూడా సో మనకి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే ఏ విధంగా చేస్తున్నాం అనేది ఇక్కడ అన్ని చూస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ మెథడ్స్ అన్ని మనం తీసుకొని అన్నిటినీ మనం తీసుకొని అప్లై ది ఇండస్ట్రీస్. సో అప్లికేషన్స్ ఇండస్ట్రీస్. సో ఇక్కడ ఏమి అంటే ఈ మెథడ్స్ అన్ని కూడా ఎక్కడ అప్లై అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లీ ఇప్పుడు వరకు సో అంటే మనం ఏం చేస్తున్నాం అంటే నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్స్ ఆర్ ఎలివేషన్స్ అండ్ ఈ స్టాండ్స్ ఫర్ నాన్ డెస్ట్రక్టివ్ ఎలివేషన్స్. నాన్ డెస్ట్రక్టివ్ ఎలివేషన్స్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. సో సో ఈ అప్లికేషన్స్ గుర్తుపెట్టుకోండి ఈ టెస్ట్ మెథడ్స్ అనేది. సో ఈ మనకి సిలబస్ ప్యాటర్న్ ప్రకారం సో మనకి హ్యూజ్ సిలబస్ ఇచ్చారు. ఫస్ట్ ఈ నాన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్లో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే NDE applications in span of railways and NDE applications in span of nuclear and non-nuclear non-nuclear application and NDE applications in span of aircrafts and aerospace. Span of mining industries and petroleum industries. సో లైక్ ఈ రెండు కూడా ఒకటే. సో మనం ఎక్కువగా దేని గురించి మాట్లాడుతున్నాం అంటే NDE అప్లికేషన్స్ స్పాన్ ఆఫ్ ఎంటైర్ రైల్వేస్. సో రైల్వేస్లో అండ్ న్యూక్లియర్ అండ్ నాన్ న్యూక్లియర్ అప్లికేషన్స్లో, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ ఎయిర్ స్పేస్లో అండ్ మైనింగ్ ఇండస్ట్రీస్లో, పెట్రోలియం ఇండస్ట్రీస్లో లైక్ ఇవన్నీ కూడా
మనం అప్లికేషన్స్ అంటే ప్రీవియస్ మనం మాట్లాడినటువంటి లిక్విడ్ పెనట్రెంట్ టెస్ట్ కానీ మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ కానీ అల్ట్రాసోనిక్ టెస్టింగ్ మిషన్స్ కానీ, సో ఇవన్నీ కూడా, సో ఈ ఎక్కడ ఏవి అప్లికేషన్ అంటే మన రైల్వేస్లో మనం టెస్ట్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫైండ్ అవుట్ మనం టెస్ట్ మనం చూస్ చేసుకుని అక్కడ డిఫెక్ట్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో అసలు రైల్వేస్లో ఏమేమి డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, సో ఆ డిఫెక్ట్స్ ఫైండ్ అవుట్స్ని ఈజీ మెథడ్లో మనం ఏమేమి మెథడ్స్ గురించి మనం మాట్లాడుతాం అనేది, సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అంటే ఈ ఫోర్ అంటే ఇక్కడ కూడా అంతే, న్యూక్లియర్ అండ్ నాన్ న్యూక్లియర్. సో న్యూక్లియర్ నాన్ న్యూక్లియర్ ఏంటంటే అంటే కెమికల్ ఇండస్ట్రీస్. సో కెమికల్ ఇండస్ట్రీస్లో అంటే ఈ న్యూక్లియర్ నాన్ న్యూక్లియర్స్ ఎక్కడ ఉంటాయి మనకి, కెమికల్స్. సో కెమికల్స్ ఇండస్ట్రీస్లో, సో మనం అనుకుంటే కెమికల్ ఇండస్ట్రీస్లో మనకి ఏమేమో దేని గురించి మనం మాట్లాడుతున్నాం అని అంటే, సో అవన్నీ కూడా ఇండివిజువల్ టాపిక్స్ దగ్గరికి వచ్చి మనం మాట్లాడతాం. అంటే ఎయిర్ క్రాఫ్ట్స్లో ఏమేమి దేని మీద మనం టెస్ట్ చేస్తున్నాం, అండ్ అండ్ మైనింగ్ ఇండస్ట్రీస్లో మనం ఏ విధంగా టెస్టులు చేస్తున్నాం, అండ్ పెట్రోలింగ్ ఇండస్ట్రీస్లో మనకి అన్నింటిలో మనకి ఏ విధంగా ఈ టెస్ట్ ఎన్డిటి అనేది ఉపయోగపడుతుంది అనేది, సో ఇక్కడ మనం మాట్లాడుతాం. సో వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్, ఈ రోజు మనం దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, సో ఎన్డిటి అప్లికేషన్స్ ఇన్ స్పాన్ ఆఫ్ రైల్వేస్ అంటే ఫస్ట్ దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ దాని గురించి, సో రిమైనింగ్ అరెస్ట్ చేస్తాను, వెయిట్ మినిట్. సో మీకు కన్వీనియంట్గానే మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను. సో మీరు క్లియర్గా ఈ వీడియోని వాచ్ చేయండి దయచేసి. సో సో ఫిఫ్త్ యూనిట్ నాన్ డిస్ట్రక్టివ్ ఎలివేషన్స్లో, సో మనకున్న ఫస్ట్ అప్లికేషన్ ఏంట్రా అంటే, సో స్పాన్ ఆఫ్ రైల్వేస్. Span of railways. Applications of span of railways in NDE. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్స్ ఆఫ్ ఎంటైర్ స్పాన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ NDE. సో ఈ అప్లికేషన్స్ రైల్వేస్లో రైల్వేస్ కాంపోనెంట్స్ అసెంబుల్స్ టెస్టెడ్ ఇవాల్యుయేట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, సో ఇక్కడ రైల్వేస్లో కాంపోనెంట్స్ జాయింట్స్ దగ్గర కానీ అసెంబుల్ దగ్గర కానీ అసెంబ్లింగ్ దగ్గర కానీ, సో జాయింట్స్ దగ్గర కానీ అసెంబుల్ దగ్గర కానీ ఈ ఎన్డిటి ఆర్ టెస్టింగ్ అండ్ evaluations of evaluation using in, సో జాయింట్స్ దగ్గర కానీ అసెంబ్లీ దగ్గర కానీ ఇవాల్యుయేషన్స్ ఎక్కడ ఏం చేస్తున్నారు అంటే, వీల్స్ వర్కింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, యాక్సిల్స్ యొక్క వర్కింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, అండ్ బేరింగ్స్ అండ్ rails and their weld rail joints, and their bridges. etc. సో కనిపించట్లేదు.
welding rail joints, bridges, etc. సో రైల్వే ఇండస్ట్రీస్ లో సో మనం మెయిన్ గా ఎక్కువగా మనం ఎక్కడ మనం ఈ అప్లికేషన్ ఎన్డీటీ అప్లికేషన్స్ మనకి అంటే టోటల్ గా సో రైల్వేస్ లో మనం చూస్తే అన్ని కూడా ఐరన్ తో మనకి అంటే మనకి కావాలంటే ఐరన్ కాంపోజిట్ మెటీరియల్ తో ప్రిపేర్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో అవి కూడా మనకి హెవీ లోడ్స్ అంటే చాలా స్పీడ్ తో మనకి హెవీ లోడ్ తో మనకి క్యారీ చేస్తున్నప్పుడు సో ఐరన్ టు ఐరన్ కాంటాక్ట్ అవుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట క్రాక్స్ రావడం కామన్లీ. సో ఆ క్రాక్స్ అనేది మనకు తెలియకుండా వస్తుంది, మనకి చిన్న యాక్సిడెంట్ జరిగినా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి సో ఈ మనకి ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్స్ యూజ్ చేసి మనకి ఎప్పటికట్టు టూ వన్ ఫ్లో మోషన్ ఇట్లా ఎంటైర్ స్పాన్ ని ఇన్స్పెక్ట్ చేస్తారన్నమాట. సో ఇన్స్పెక్ట్ చేసినప్పుడు దేని మీద ఇన్స్పెక్ట్ చేస్తారంటే వీల్స్ మీద ఇన్స్పెక్ట్ చేస్తారు అండ్ యాక్సిల్స్ మీద ఇన్స్పెక్ట్ చేస్తారు, అక్కడ మనం యూజ్ చేసే బేరింగ్స్ మీద ఇన్స్పెక్ట్ చేస్తారు, రైల్స్ మీద ఇన్స్పెక్ట్ చేస్తారు, వెల్డ్ అండ్ రైల్ జాయింట్స్ దగ్గర ఇన్స్పెక్ట్ చేస్తారు, బ్రిడ్జెస్ అంటే రైల్వే బ్రిడ్జెస్ మీద సో లైక్ ఇది రైల్వే సో బ్రిడ్జెస్ మీద కూడా మనం టెస్ట్ చేస్తారు. సో రైల్వే బ్రిడ్జెస్ కూడా కన్స్ట్రక్టెడ్ ఐరన్ బ్రిడ్జెస్ లాగానే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇవన్నీ మనం బిఫోర్ గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయకపోతే కామన్లీ లాట్ ఆఫ్ చాలా హ్యూజ్ అంటే దీని ద్వారా జరిగే డ్యామేజ్ ని కంటే ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో ఎక్స్పెక్ట్ చేయలేని పొజిషన్స్ కూడా బిఫోర్ దట్టే మన ఈ నాన్ డెస్ట్రక్టివ్ టెస్టింగ్స్ మనం యూజ్ చేసి మనం ఇన్స్పెక్ట్ చేయడం వల్ల సో చాలా వరకు మనకి ఏమైనా క్రాక్స్ ఉన్నా కానీ ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇవన్నీ ఎంటైర్ స్పాన్ ఆఫ్ ది రైల్వేస్ లో మనకి ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ మనం యూజ్ చేయాలనేది మన ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ సెషన్స్ లో మీకు చెప్పాను నీకు అంటే దీని బిఫోర్. సో ఎన్డిటి మెథడ్ లో ఏమేమి టెస్ట్ యూజ్ చేస్తారు అని అంటే ఫస్ట్ వన్ విజువల్ ఇన్స్పెక్షన్ అంటే మన కంటితో చూసి టెస్ట్ చేసుకుంటున్నాం, లేదంటే ఒక లిక్విడ్ పార్టికల్స్ ని యూజ్ చేసి టెస్ట్ చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ని యూజ్ చేసి టెస్ట్ చేస్తున్నాం, అండ్ సౌండ్ వేవ్స్ ని యూజ్ చేసి టెస్ట్ చేస్తున్నాం, అండ్ రేడియోగ్రఫీ టెస్ట్ ని యూజ్ చేసి రేడియేషన్ యూజ్ చేసి మనం టెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇంకొకటి సో కరెంట్ని యూజ్ చేసి టెస్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏవే అప్లికేషన్స్ లో మనం ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకనే మన రైల్వేస్ లో మనం చూస్తే ఎప్పటికప్పుడు రైల్వే ట్రాక్స్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో రైల్వే ట్రాక్స్ అంటే మనకి అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే జాయింట్ చేస్తున్నాం. సో రైల్వే ట్రాక్స్ కూడా ఆ ట్రాక్ ఏ విధంగా ఉంటుందంటే ఐ సెక్షన్స్ తో ఉంటాయి. సో ఇలా ఉంటాయి ఐ సెక్షన్స్ తో. సో ఇలా ఉంటాయి. ఎంటైర్ స్పాన్ ఎట్లా ఉంటుంది. సో ఇట్లా ఉంటాయి, ఐ సెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ దీని బ్రిడ్జ్ రైల్వే రైల్స్ బీమ్ అంటారు దీన్ని. సో దీనికి కూడా దీనికి బెడ్ అంటారు, రైల్ బెడ్ అంటారు. సో ఇవన్నీ కూడా సో ఈ విధంగా ఉన్నప్పుడు రైల్వే సో ఈ విధంగా ఉన్నప్పుడు సో రైల్వేస్ దగ్గర రైల్వే యొక్క పట్టాలు అంటే మనకి దాని యొక్క ట్రాక్ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు ఐ సెక్షన్స్ లో ఉన్నప్పుడు సో ఇక్కడ మన వీల్ అనేది అటాచ్ చేసి ఉంటుంది. ఈ వీల్ కూడా రెండు కూడా ఒకే కాంపోజిట్ లో మనం ప్రిపేర్ చేసుకుని ఉంటాం. సో ఒకటే కాంపోజిట్ మీద ఉంటుంది. సో ఒకటే కాంపోజిట్ మీద ఉన్నప్పుడు సో కంటిన్యూస్ గా ఫ్లో జరుగుతుంది, కంటిన్యూస్ గా మనకి మూవింగ్ జరుగుతుంది, కంటిన్యూస్ గా ర్యాపిడ్ గా నెంబర్ ఆఫ్ వీల్స్ అనేది కంటిన్యూగా మూవింగ్ జరుగుతూ ఉంటుంది. కంటిన్యూగా మూవింగ్ జరుగుతున్నప్పుడు సో ఆ రిపీట్గా 1000 కిలోమీటర్స్ 10,000 కిలోమీటర్స్ 20,000 కిలోమీటర్స్ మన లేదంటే ఎంటైర్ ఒక 1000 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడ ఓ చోట ఈ వీల్స్ అనేది క్రాకింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్రాకింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మన లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ మరి పెడతాం.
సో ఆ టెక్నీషియన్స్ దగ్గర ఉండే ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఈ నాన్ డిస్ట్రిబ్యూటివ్ టెస్టింగ్ మిషన్ టెస్టింగ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ కానీ ఆల్ట్రాసోనిక్ టెస్టింగ్ మిషన్స్ కానీ వాడు ఏం చేస్తాడు, డిటెక్ట్ చేస్తాడు. డిటెక్ట్ మిషన్స్ మనం యూజ్ చేసి డిటెక్ట్ చేస్తాడు. సో ఈ డిటెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే మన సౌండ్ వేవ్స్ను ఆ డిటెక్షన్ ఎట్లా చేస్తాడంటే ఆ పర్టికులర్ దగ్గర డౌట్ ఉన్న పొజిషన్ దగ్గర ఏం చేస్తాడంటే సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేస్తాడు. సో సౌండ్ వేవ్స్ని రిలీజ్ చేసి అక్కడ ఎకో సిస్టమ్స్ డిఫెక్ట్స్ ఎకో సిస్టమ్స్ బేస్ చేసుకుని మన ఎకో సిస్టమ్స్ ఎక్కడైతే ఎక్కువగా వస్తున్నాయి ఎక్కడ తక్కువగా వస్తున్నాయి దాని యొక్క ఆ క్యాలిక్యులేషన్స్ అనేది మనం చూస్ చేసుకుని సో మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో ఆ క్యాలిక్యులేషన్ చూస్ చేసుకోవాలంటే ఆ టెక్నీషియన్ అనేది హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయి ఉండాలి. సో హైలీ ఎక్స్పీరియన్స్ పర్సన్గా ఉంటేనే తప్ప అక్కడ మనం డిఫెక్ట్ని ఫైండ్ అవుట్ చేయడం హైలీ ఇంపాసిబుల్. సో ఆ డిటెక్ట్ను ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి నాన్ డిస్ట్రిబ్యూటివ్ టెస్టింగ్స్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయని మనకు తెలియాలి. సో తెలుసుకున్న తర్వాత మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి విజువల్ ఇన్స్పెక్షన్ మన కంటితో చూసి మనకి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు. మనకి లాట్ ఆఫ్ క్రాక్స్ కానీ మన కంటితో కనిపించేస్తే, లేదంటే కంటితో కనిపించకుండా ఇంటర్నల్ క్రాక్గా ఉండాలంటే కనుక సౌండ్ వేవ్స్ కానీ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ కానీ అండ్ సర్ఫేస్ కాంటాక్ట్ మీద డెప్త్ ఆఫ్ క్రాక్స్ను ఫైండ్ అవుట్ చేయడానికి లిక్విడ్ పెనట్రేషన్ కానీ, లేదంటే కనుక రేడియోగ్రఫీ టెస్టింగ్స్ మనకి అక్కడ టెస్టింగ్ చేయడానికి అక్కడ హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో బిఫోర్ దట్, సో ఇవన్నీ ట్రాక్ మీద ఉన్నప్పుడు మనకు జరిగే క్రాక్స్ అనమాట. బిఫోర్ దట్ యూ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ దిస్ రైల్వే ట్రాక్స్ ఈ మ్యానుఫ్యాక్చర్ దగ్గర. సో రైల్వే ట్రాక్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏం జరుగుతుందని అంటే, సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు సో మనకి ఈ అప్లికేషన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నాము, ఈ అప్లికేషన్స్ అన్ని మన ఇండస్ట్రీ స్కాన్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సో ఈ పొజిషన్స్ దగ్గర మీ మెటీరియల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, అంటే వీల్స్ కానీ బేరింగ్స్ దగ్గర కూడా లాట్ అన్నీ కూడా ఎంటైర్ ఈ మనం మాట్లాడే ఈ ప్రతి ఒక్కటి కాంపోనెంట్ కూడా సో ఐరన్తో డిటెక్ట్ చేసి ఉంటున్నప్పుడు, ఐరన్ టు ఐరన్ కాంటాక్ట్ అయినప్పుడు ఎక్కడ చోట ఖచ్చితంగా బ్రేకింగ్ జరుగుతుంది రైల్వేస్ ఇండస్ట్రీస్లో. సో ఈ రైల్వేస్ ఇండస్ట్రీస్లో మనకి చేస్తున్నప్పుడు క్రాక్స్ని కానీ సో ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము అని అంటే విజువల్ ఎగ్జామినేషన్స్ కానీ, మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్టింగ్స్ కానీ, లిక్విడ్ పెనట్రేషన్ టెస్టింగ్ కానీ, అల్ట్రాసోనిక్ టెస్టింగ్ మిషన్స్ నుంచి కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ మెథడ్స్ని యూజ్ చేయడం వల్ల డిఫెక్ట్స్ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ రైల్వేస్ ఎన్డీజీ అప్లికేషన్స్ ఇన్ రైల్వేస్లో మనం మాట్లాడుతున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ సర్వీస్ డిఫికల్ట్స్ ఆఫ్ రైల్వేస్. సో ఇన్ సర్వీస్ డిఫికల్ట్స్ ఏంటంటే క్రాక్స్ కానీ బ్రేక్ ఆఫ్ అంటే క్రాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, ఈ క్రాక్ని ఫైండ్ అవుట్ చేయడం కానీ, బ్రేక్ ఆఫ్ ఈ స్పాన్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయడం కానీ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ఇండస్ట్రియల్స్లో సో బ్రిడ్జ్ కండిషన్స్లో మన థర్మల్ స్క్రీనింగ్స్ మనం బేస్ చేసుకొని బ్రిడ్జ్లో మనం కండక్ట్ చేస్తాం. ఎందుకంటే కంటిన్యూస్గా ఆ ఫ్లోనింగ్ జరుగుతున్నప్పుడు థర్మల్ స్క్రీనింగ్ వల్ల సో ఆ క్రాక్స్ అన్నిటిని మనకు రాకుండా మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా 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 యూజ్ అవుతుంది నాన్ డిస్ట్రిబ్యూటివ్ టెస్టింగ్ మిషన్స్ ద్వారా. సో ఈ నాన్ డిస్ట్రిబ్యూటివ్ టెస్టింగ్ మిషన్ లైవ్ ఎగ్జామ్ అంటే బెస్ట్ సజెషన్ ఆఫ్ ది ఇక్కడ ఎంటైర్ రైల్వే స్పానర్లో నాన్ డిస్ట్రిబ్యూటివ్ టెస్టింగ్స్లో చాలా 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 ఈజీగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఇన్ ఎన్డిఈ. అర్థమవుతుందా? ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఇన్ ఎన్డిఈ ఇన్ రైల్వేస్. సో రైల్వేస్లో ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే.